డాక్టర్లపై దాడులు ఆపాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పిడుగు విజయ భాస్కర్ రాజమహేంద్రవరం అబ్స్ట్రెక్ట్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్ సజ్జా పద్మ కోరారు. అభయ దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక రామాలయం సెంటర్ నుండి ఐఎంఏ హాల్ వరకు వైద్యులు, వివిధ హాస్పిటల్స్కు చెందిన వైద్య సిబ్బంది ప్లకార్డులతో నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మహిళలు భయం లేకుండా సురక్షితంగా, గౌరవంతో జీవించే సమాజాన్ని నిర్మించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. హాస్పిటల్కు వచ్చిన వారు సంయమనం పాటించి సహకరించాలే తప్ప దాడులకు పాల్పడకూడదు అని అన్నారు. విచక్షణ కోల్పోయి హాస్పిటల్ యాజమాన్యం వైద్యులపై దాడులకు పాల్పడే వారిపై ఫాస్ట్ ట్రాక్ విచారణతో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆసుపత్రుల భద్రత కోసం ఏకరీతి జాతీయ మార్గదర్శకాలను అమలు చేయాలని, హింసపై జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని వారు కోరారు. అనంతరం ఐఎంఏ హాల్లో సమావేశం నిర్వహించారు. మహిళలకు భద్రత సంబంధించిన విషయాలు, రక్షణ చట్టాలను డీఎస్పీ ఏ శివప్రియ వివరించారు. సో మనం ఇవాళ చూస్తున్నట్టు డాక్టర్స్ ప్లే వెరీ కీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ సొసైటీ. మనం పుట్టేది వాళ్ళతోనే పుడతాము, చనిపోయేటప్పుడు మనకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తే వాళ్ళ చేతిలోనే చనిపోతాము. ఫస్ట్ వాళ్ళ చేతిలోనే పుడతాం, వాళ్ళ చేతిలోనే చనిపోతాము. మన మధ్యలో కూడా ఏ కాంప్లికేషన్స్ వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళ దగ్గరికే వెళ్తాము. డాక్టర్స్ లేనిది మనం లేము. ఏ చిన్నది ఉన్నా ఫస్ట్ మన లైఫ్ అనేది మనం బ్రతికుంటేనే ఏమైనా సాధించవచ్చు సొసైటీలో. సో దానికోసం వాళ్ళు మన కోసం చాలా కష్టపడతారు. వాళ్ళకి టైమింగ్స్ ఉండవు. వాళ్ళ సెల్ఫ్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఏ టైం అయినా అటెండ్ అవుతారు. పేషెంట్ సీరియస్ ఉందంటే అర్ధరాత్రి లేదు, ఎర్లీ మార్నింగ్ లేదు, మిడ్ నైట్ లేదు. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి మన కోసం వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. కాబట్టి ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు చిన్నపాటి పొరపాట్లు లేకపోతే ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు పేషెంట్స్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వాటి క్లియర్గా వినాలి. ఫస్ట్ సొల్యూషన్ ఎందుకు అయ్యిందన్నది డాక్టర్స్ చెప్పేది వినాలి. వాళ్ళకి దాంట్లో తప్పు అనిపించింది అంటే చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. అంతేగాని వైలెన్స్గా వెళ్ళి వాళ్ళ చేతిలోకి చట్టాన్ని తీసుకొని అందరి మీద దుర్వినియోగంగా అలా వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేయడం అవన్నీ మంచిది కాదు, కరెక్ట్ కాదు. ఏమున్నా చట్టపరంగా వ్యవహరించుకోవాలి. అలాగే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. ఇలా చిన్న చిన్న విషయాలు చేసినప్పుడు వాళ్ళు కూడా దేనికి రిస్క్ చేయరు. కాంప్లికేషన్ ఉంటే అంతే కదా, దానివల్ల లాస్ అయ్యేది పేషెంట్ అట్ ద లాస్ట్. సో ఈ పేషెంట్స్ అందరూ కూడా ఇది గమనించుకొని ఇష్యూ ఏమన్నా ఉంటే పోలీసుల దృష్టికి, ఎంక్వైరీకి రావాలి. అంతేకాని డాక్టర్స్ మీద అటాక్ చేయొద్దు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు ఏంటంటే మేము ఈ కార్యక్రమం వాకథాన్ అనే కార్యక్రమం ఆగస్టు 9th ఎందుకు చేపట్టామంటే, ఇదే రోజు కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితము ఆర్జికర్ హాస్పిటల్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అత్యాచారానికి, అమానుషంగా మరియు హత్యకు కూడా గురి కాబడ్డారు. సో అప్పటి నుంచి మేము ఏంటంటే ఆ రోజును కూడా మేము ధర్నాలు, క్యాండిల్ లైట్ ప్రదర్శనలు అన్నీ చేపట్టాము. కానీ అప్పటి నుంచి కూడా ఈ హింసాత్మక ధోరణులు అనేవి డాక్టర్ల పట్ల, హెల్త్ కేర్ వర్కర్స్ పట్ల ఏమాత్రం తగ్గలేదు. సో ఈ ధోరణిని నిరసిస్తూ సమాజం నుంచి మాకు సపోర్ట్ కావాలి, ఈ ధోరణి మారాలి అని చెప్పేసి మేము ఈ ప్రదర్శన ఇదే రోజున చేపట్టాము. సో ఇది మీరు ప్రజలందరూ మాకు సపోర్టివ్గా నిలిచి అన్ని సొసైటీస్ వారు మమ్మల్ని అంటే ఈ హింసాత్మక ధోరణి నుంచి డాక్టర్ని, హెల్త్ కేర్ వర్కర్స్ని, హాస్పిటల్స్ని రక్షించాలని మేము మనవి చేసుకుంటున్నాం. మార్నింగ్ అండి అందరికీ. ఇవాళ ఈ వాకథాన్ అనేది ప్రజలందరిలోనూ అవేర్నెస్ తీసుకురావడం కోసము చేస్తున్నాము. ఒక డాక్టర్గా తయారవ్వాలంటే దాని వెనక ఎన్ని సంవత్సరాల కృషి ఉంటుందో డాక్టర్స్ చదివే పిల్లల పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది, కానీ పక్కన వాళ్ళకి తెలియదు. అలాంటిది ఒక పీజీ చదువుతున్న డాక్టర్ని అలా అంత అమానుషంగా చంపేయడం అంటే వాళ్ళ కళల్ని నేల రాయటమే అనేది స్పష్టంగా అవుతుంది. ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయాలి అని అంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చినప్పుడు మాత్రమే అవుతుంది. కాబట్టి ఈ వాకథాన్ మన రాక్ సిటీ, రాజమండ్రి ఐఎంఏ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషం. ఈ హెల్త్ కేర్ వర్కర్స్, తర్వాత డాక్టర్స్ అగెనెస్ట్గా ఏది జరగకూడదు అనేది ప్రజల నుంచి ఒక కలిసికట్టుగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ అవేర్నెస్ కోసం ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. మీకు అందరికి తెలిసిన విషయమే, ఏ రోజుకి ఆ రోజు డాక్టర్లపై, హాస్పిటల్స్పై దాడులు, భౌతికంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే పేషెంట్స్, రోగులు, వారిలో ఒక రకమైన చిన్న చిన్న గూగుల్స్ని చూసేసి క్షమించాలి, ఎందుకంటే సగం జ్ఞానంతో దేవుళ్ళు, డాక్టర్లు, వైద్యులు
డాక్టర్లు దేవుళ్ళు అనే చిన్న నినాదంతో మా మీదకి వచ్చేసి మా దగ్గరికి వచ్చేసి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాలి, అలా చేయి వేస్తే రోగాలన్నీ నయమైపోతాయన్న ధోరణి మానేయాలి. మేము కూడా డాక్టర్లు కూడా మనుషులని గుర్తించాలి. ఆ రకంగా చేసినట్లయితే ఈ హింసాత్మక ధోరణి ప్రజల్లో కూడా తగ్గిపోతుంది. అట్ ది సేమ్ టైం అవగాహన రాహిత్యం వల్ల జరిగే ఈ భౌతిక దాడులు ఆగిపోతాయి.